వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, సిట్ నివేదికలో ఏముందండి? ఆశ గారు, ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, ఐ న్యూస్ని వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా పెద్దలు శివరామన్ గారికి, జూమ్లో ఉన్నటువంటి అన్న పెద్దలు తులసిరెడ్డి అన్న గారికి శుభ సాయంత్రం. ఇప్పుడు సిట్ రిపోర్టు అనేటువంటి దాన్ని మనం ముందు పెడితే, మనం పార్టీ ఈ విషయాన్ని, ఈ తిరుమల లడ్డు విషయాన్ని పార్టీలకు అతీతంగా మనం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్గా ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. లడ్డులో కలిసిందా లేదా, జంతువు కలిసిందా లేకుంటే కెమికల్ కలిసినాయా అనేటువంటిది మనం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువులు అతి పవిత్రంగా పూజించేటువంటి లడ్డు వెంకటేశ్వర స్వామి యొక్క సాన్నిహిత్యం. దీన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు? ఈ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జంతు కొవ్వు కలిసి ఉన్నది దీంట్లో అంటున్నాడు. దానికన్నా ఒక అడుగు 2 అడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు జంతు కొవ్వు కలగడం కాదు, ఈ జంతు కొవ్వు కలిసినటువంటి లక్షలలోని అయోధ్య రామాలయానికి పంపారు అంటున్నాడు. కానీ ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం చేయాలి. ఎందుకంటే ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడా, లేకపోతే తెలుసుకోకుండా ఏదో ప్రెస్ మీట్లు ఎవరో అదే మేడం, అంటే చరిత్ర తీసుకురావాలి కదా. చరిత్ర అందరికీ తెలిసిందే అంటున్నా, అప్పటి నుంచి వింటూనే ఉన్నా. అదే మేడం, స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పారు, భక్తుల మనోభావాన్ని మనం దెబ్బతీయకుండా ఉండాలి. అసలు గతం అందరికీ తెలిసి, ఇంతకు ముందు క్లియర్ కట్ గా మనకి తులసిరెడ్డి స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటి లడ్డు విషయం. ఇప్పుడు అన్న తులసిరెడ్డి గారు కూడా మాట్లాడారు. లడ్డు విషయం, మనం ఇప్పుడు లడ్డు విషయంలో సిబిఐ యొక్క చార్జ్ షీట్ ఏ విధంగా ఫైల్ చేసింది అనేటువంటిది మనం తెలుసు అందరికీ. అంటే ఒక అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించింది. అభియోగ పత్రం ఏది? చార్జ్ షీట్ అంటే నథింగ్ బట్ అభియోగ పత్రం. అంటే ఈ పాయింట్లో తప్పు జరిగి ఉండదు అనేటువంటి ఒక అభియోగం. దాంట్లో అయితే జంతువు కలిసింది అనేటువంటి విషయం చెప్పలేదు. ఒకటి, ఇంకేదైనా కెమికల్స్ ఏదో చెప్పలేదు. అంటే నాట్ కన్సిడర్, అంటే దాంట్లో రాలేదు అన్నది. అంటే జంతు కొవ్వు అనేటువంటి విషయం దాంట్లో ఫైండ్ అవుట్ కాలేదు. ఇక్కడ ఇంతకు ముందు తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, కలిసిందని చెప్పలేదు, కలవలేదని చెప్పలేదు. దాన్ని మీరు ఎట్లా కలవలేదని చెప్పి డిక్లేర్ చేసుకుంటారు? దీనికి సంబంధించి ఒక పాయింట్ ఏమొస్తుందంటే, భక్తుల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ ని ఇక్కడతో ఆపుతున్నట్టుగా చెప్తున్నారు అనేది నడుస్తున్నటువంటి చర్చ కాదంటారా? కాదు, స్టార్టింగ్ పాయింట్ మీరు ఎత్తారు. ఇప్పుడు కలిసిందా కలవలేదా అనేది డిసైడ్ కాదు. సరే, కలిసిందో కలవలేదో వాళ్ళు చెప్పట్లేదు కదా, చెప్పలేదు కాబట్టి కలిసిందని మీరు చెప్పలేరుగా. కలవలేదని మీరు ఎట్లా చెప్తారు? నేను చెప్పట్లేదు. మనోభావాలు దెబ్బతీస్తున్నది కలిసిందని చెప్పి చంద్రబాబు స్టిల్ టుడే కలవలేదని మీరు ఎట్లా చెప్తారు? అది కలవలేదని చెప్పి ఆనాడు సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, సరే మేము కలవలేదని చెప్తాం. ఈనాడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కంటిన్యూస్ గా చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇంతకు ముందు కూడా చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? కలవలేదు. ఈ విధంగా ముందుకెళ్తే కనుక ప్రజలు చిత్కరిస్తారు అని చెప్తున్నారు. మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు కలవలేదని? అదే అండి, ఇప్పుడు అత్యున్నతమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థలు అవి. ఇప్పుడు సిబిఐ సెట్ కానీ, అదేవిధంగా ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ఐ కానీ చాలా అత్యున్నతమైనటువంటి ప్రామాణికాలు కలిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థలు అవి. దాంట్లో ఫైండ్ అవుట్ కాలేదంటే మోరార్లెస్ లేనట్టే కదా మనం ఊహించుకోవాలి. ఫైండ్ అవుట్ కావట్లేదు, మనకు జంతు అవశేషాలు కానీ కొవ్వులు కానీ నెయ్యి కానీ నెయ్యి అంటున్నారు. ఓకే, దాని విషయానికి వస్తాను మేడం. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి శాంపిల్ తీశారు? ఈరోజు ఈ యొక్క సెట్ విచారణలో జరుగుతున్నటువంటి ఈ శాంపిల్స్ ఎక్కడి నుంచి తీశారు, ఎక్కడి నుంచి చెక్ చేశారు, ఎప్పుడు చెక్ చేశారు? మీకు 12/6/24 ఒక ట్యాంకర్ వచ్చింది, 26/24 ఒక ట్యాంకర్ వచ్చింది, 25/6/24 ఒక ట్యాంకర్ వచ్చింది, 4/7/24 ఒక ట్యాంకర్ వచ్చింది. దాంట్లో నుంచి 2 ట్యాంకర్లో నుంచి 6/7/24 ఒక శాంపిల్ తీశారు. అదేవిధంగా 2 ట్యాంకర్ల నుంచి 12/7/24 ఒక శాంపిల్, 2 శాంపిల్స్ తీశారు. వాటిని 16/7/24 2 శాంపిల్స్ ఇచ్చారు, అంటే రిపోర్ట్ ఇచ్చారు. 23/7/24 2 శాంపిల్స్ ఇచ్చారు. అంటే ఏదైనా సరే టీటీడీ వ్యవస్థలో టీటీడీ యొక్క లోపలికి లడ్డూలో తయారీకి పోవాలంటే ఒక చెక్ చేసిన తర్వాతనే అది ఫిట్టా నాట్ ఫిట్ అని డిసైడ్ చేసిన తర్వాతనే పంపించేయాలి. ఎందుకంటే అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అది రిటర్న్ పంపించేట్టు ఉన్నాయి. ఎన్టీఆర్ టైంలో 16, చంద్రబాబు టైంలో 14, మళ్ళీ 14, జగన్మోహన్ 19 అవన్నీ వచ్చాయి, పంపించేస్తారు. ఇప్పుడు ఈ 4 ట్యాంకర్ని చంద్రబాబు నాయుడు గారు వాడారా వాడలేదా అనేది మనకు ప్రజలకు చెప్పాలి. నిజంగా ఈ శాంపిల్ చెక్ చేస్తే, ఈ శాంపిల్ ని బట్టే ఈ యొక్క సెట్ లో ఈ శాంపిల్ చెక్ చేసిన దాంట్లోనే ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఈ యొక్క రిపోర్ట్స్ అన్ని ఇచ్చింది. ఈ టైంలో
సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బోర్డు ఎవరిది? ఈ బోర్డు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వీటిని చూసి ఈ టైంలో సప్లై చేసిన దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాలా? సుబ్రహ్మణ్యం ఒక కామెంట్ చేశారు, గత 5 సంవత్సరాల నుంచి మేము నోరు ఎత్తలేకపోయాము, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒకటి మేడం, ఇప్పుడు ఎవరో అధికారి వచ్చి ఏ పార్టీకి సంబంధించిన అంటే అధికారి వచ్చి ఏదో మాట చెప్తే దాన్ని రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. అది రెఫరెండం కాదు. ఇప్పుడు ఎందుకంటే అది అదే అవన్నీ రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. 5 సంవత్సరాలు నోరు ఎత్తలేకపోయా అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయా? నువ్వు నీకు ఈ రోజు అది ఎందుకు మాట్లాడలేకపోయినా? దేశద్రోహం చేస్తున్నావు. చెప్పిన పాయింట్ కి వద్దాం. ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసారని మీరే తప్పు చేస్తున్నప్పుడు మీ ప్రభుత్వంలో మీరు శాంపిల్స్ పంపిస్తారా? మా శాంపిల్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు తీసిన శాంపిల్ ఏ శాంపిల్ తీశారు? సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం గా ఉండేటప్పుడు తీసిన శాంపిల్ చెక్ చేసి అది జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆపాదిస్తారు? ప్రభుత్వంలో జరిగిందనడానికి ఇప్పుడు చెక్ చేయకపోతే మీ ప్రభుత్వంలో మారింది ఎప్పుడు? ఎప్పుడు 4 నెలల ముందర ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన 4 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బాధ్యత వహిస్తాడు? అది కంటిన్యూ అవుతుంది కదా. ఏదైతే కంపెనీలకు ఇస్తున్నారో నిబంధనలకు సంబంధించి నివేదిక గురించి ప్రస్తావించారు కాబట్టి అదే సిట్ నివేదికలో నిబంధనలు ఎట్లా మార్చారు, మార్చినప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరు తీసుకొచ్చారు, ఆ నిబంధనలు మార్చి సడలించి ఎవరి కోసం చేశారు, టెండర్లు ఏ విధంగా పిలిచారు, ఎవరు కుమ్మక్కయ్యారు అనేది మరి అదే సిట్ రిపోర్ట్ లో జోడించారని చెప్తున్నారుగా. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు నిబంధనలు మార్చారంటున్నారు. నిబంధనలు మార్చి వేరే కొత్త డైరీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? కొత్త డైరీని బోలేబాబా డైరీనే కదా. బోలేబాబా డైరీ ఎప్పుడు పరిచయం అయింది మీకు? బోలేబాబా డైరీ వైష్ణవి డైరీస్ ఎప్పటి నుంచి వచ్చింది? వైష్ణవి డైరీ బోలేబాబాకి సబ్ వైష్ణవి డైరీ ఎప్పటి నుంచి వచ్చింది? వైష్ణవి డైరీ చాలా రోజుల నుంచి ఉందమ్మా. వైష్ణవి డైరీ మా మండలంలో ఉండేది వైష్ణవి డైరీ. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డుకి పాల ఉత్పత్తికి నెయ్యికి సంబంధించి ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయిగా. ఎన్ని టన్నుల పాలు ఉత్పత్తి అవ్వాలి, ఎన్నేళ్ళ అనుభవం ఉండాలి, ఏంటి మెయిన్ కాంట్రాక్టర్స్ బోలేబాబా. మెయిన్ కాంట్రాక్టర్స్ బోలేబాబా ఎక్కడి నుంచి తీసుకుంటాడు అనేది ఉంటుంది అతని విజ్ఞత. ఆ సిట్ నివేదికలో కూడా అప్పుడు జరిగిందని చెప్తున్నారు కదా. మీరు ఒక విషయాన్ని కన్సిడర్ చేసుకుని అవును అన్నప్పుడు మరొక విషయాన్ని కూడా అవునని చెప్పి అంగీకరించాలి కదా. మేము అంగీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అది మా నెయ్యి కాదు అనేటువంటిది అందరూ కూడా గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. శివరామ్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివరామ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్.